హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రణజీ టాక్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మేము లాస్ట్ ఇయర్ తిరుపతి వెళ్ళిన వ్లాగ్ అనమాట. బికాజ్ మాకు ఆ టైంలో ఎడిట్ చేయడానికి కుదరలేదు. నాకు బేసిక్గా వీడియో అయితే నేను షూట్ చేసా, కొన్ని అయితే స్ప్లిట్ అయిపోయినాయి. బికాజ్ నాకు ఆ వీడియోస్ కొన్ని అయితే దొరకలేదు. సో అందుకని ఏం చేసాను, దొరికిన ఇక్కడ నేను ఎడిట్ చేసి వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడక్కడ బిట్స్ ఎక్కడెక్కడ ఉంటాయండి, ఏమీ అనుకోవద్దు. వీడియోని మటుకి తిట్టుకోవద్దు, నన్ను కూడా తిట్టుకోవద్దు. ఏం లేదు, నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని తిరుపతి గురించి ఈ వ్లాగ్ వీడియో పర్టికులర్గా ఎడిట్ చేసి పెడుతున్నా. మేము వెళ్ళిన టైము వచ్చేసి జనవరిలో ఫస్ట్ వీక్ అనమాట. మాకైతే అసలు నిజం చెప్తున్నా, టికెట్లు దొరకలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీ 2 టైర్స్లో ఉన్నాయని చెప్పారు. చూస్తే పర్ పర్సన్ వచ్చేసి 1400 to 1500 పడింది. ఇంకేం చేస్తాం, తీసుకున్నాము. సో తర్వాత ఏం చేసామంటే, కంపార్ట్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి, అంత తీసేయడానికి ఏం లేదు. వర్త్ ఇట్ అనమాట. ఇది మీరు ఎవరికైనా ఎమర్జెన్సీలో కానీ వెళ్ళాలంటే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ మోర్ ఎవర్ ఎందుకు ఈ వీడియో పెడుతున్నానంటే, పర్టికులర్గా ఏజ్డ్ పర్సన్స్కి తిరుపతి వెళ్తే ఒక ఎందుకంటే మాతో వచ్చిన వాళ్ళకి అంటే నేను టికెట్ బుక్ చేసాం, మా మామగారికి అది, మా అమ్మమ్మ గారికి అది. బట్ ఏంటంటే మిస్టేక్ అయిపోయింది. అక్కడ టికెట్లు వేరే తీసుకోవాలంట, ఆన్లైన్లో కానీ బయట కానీ. బట్ నాకు తెలియక నేను డైరెక్ట్గా బుక్ చేసా. యాక్చువల్లీ 50 to 55 ఏబో ఏజ్ ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డ్ అనేది తీసుకెళ్తే అక్కడ మీకు తిరుపతి గేట్ ఎంట్రన్స్ దగ్గర ఆపోజిట్లో మ్యూజియం ఉంటుంది, ఎవరైనా చూడొచ్చు. ఆ మ్యూజియం ఆపోజిట్లో మీకు మ్యూజియం లైన్ కాంప్లెక్స్లో ఒక ఇది గవర్నమెంట్ ఆఫీస్ ఉంటుంది. ఆ గవర్నమెంట్ ఆఫీస్లో మీకు ఆధార్ కార్డ్ చూపిస్తే, ఏజ్డ్ పర్సన్స్ ఆధార్ కార్డ్ చూపిస్తే మీకు వచ్చేసి స్లిప్ ఇస్తారు. మీరు డైరెక్ట్గా క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళు ఎవరైనా డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవచ్చండి. ఇది నేను వెళ్ళినప్పుడు ఉన్న రూలు. ఇప్పుడైతే ఎలా మారినాయో నాకు తెలియదు, గవర్నమెంట్ మారింది కానీ నాకు తెలియదు. బట్ నేను వెళ్ళిన టైంలో ఇది జరిగింది. చాలా ఇబ్బంది పడ్డాము పెద్దవాళ్ళతో. పాప అనిపించింది, మిస్టేక్ చేసి ఇబ్బంది పెట్టేశానేమో అని. సో అందుకనే చెప్తున్నా, బుక్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా థింక్ చేసి ఎవరినైనా అడిగి ఎంక్వైరీ చేసి బుక్ చేయండి. బుక్ చేసిన తర్వాత ఆధార్ కార్డు క్యారీ చేసి వెళ్ళి మీరు స్లిప్ తీసుకొని ఆ రిసిప్ట్ తీసుకొని మీరు లోన్కి వెళ్తే వెహికల్ కూడా ఉంటుంది పెద్దవాళ్ళకి, అందులో కూర్చోబెడితే వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. సో క్యూ అనేది ఉండదు. అంటే చిన్న క్యూ అనేది ఏమో ఉంటుందేమో, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. క్యూ అయితే ఉండదని చెప్పారు నాకు అక్కడ. సో అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారన్నమాట వాళ్ళు. సో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, చిన్నది పాటించండి. అందుకని ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అయితే పెడుతున్నా. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఫాలో అవుతే చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం మట్టికి మర్చిపోవద్దు.